ఇదే బీసీల కోసం ఉద్యమం చేసిన తీన్మార్ మల్లన్నకు సంబంధించి సోకాజ్ నోటీసులు ఇచ్చిల్లు. ఒకసారి చూద్దాం. తీన్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు. బీసీ కులగణన నివేదికపై వ్యాఖ్యల మీద 12లోగా వివరణ ఇవ్వాలి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. ఏంది? బీసీ కులగణన నివేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సిహెచ్ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాస్ నోటీసులు జారీ చేసింది. కులగణన పూర్తి చేసి చరిత్ర సృష్టించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిన సమయంలో పార్టీ నిబంధనలు ఉల్లంఘించి విమర్శలు చేయడానికి టీపీసీసీ తీవ్రంగా కూడా పరిగణించింది. రాహుల్ గాంధీ ఆదేశాలు పార్టీ అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై 12లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేసింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆయనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తాడా 12లోగా అంటే ఇచ్చే అవకాశాలు అయితే 100% కనబడతలేవు. పోనీ తాను పూర్తి స్థాయిలో కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయంటే అలాంటి ఆలోచనలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీసీ ఉద్యమానికి సంబంధించి దాదాపుగా కొట్లాట మొత్తం బీసీ ఉద్యమంతోనే మొదలు పెడుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నేనే గెలిపించిన అన్ని నియోజకవర్గాలలో తిరిగినమనే తన వాదన కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను లేకపోతే మీ పార్టీ ఎక్కటనేది మరొక వాదన కావచ్చు. దాంతోపాటు బీసీ ఉద్యమానికి సంబంధించి బీసీలే అంటే కులగణన సర్వే ఏదైతే చేసిల్లో అది అడ్డగోలుగా చేసిల్లనే ఆప్షన్ కావచ్చు. దీనికి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్నకు సంబంధించి వివరణ ఇవ్వకపోవచ్చు అనే వాదనలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టే ఆలోచనల దిశలుగా కూడా ప్రయాణం అయితే కొనసాగుతున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే గతంలో జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కూడా గతంలో జరిగిన పరిస్థితి ఏదైతే తెలంగాణ పేరు మీద వచ్చేలాగా కూడా చూస్తున్నారు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో ఆ పార్టీని మళ్ళొకసారి పూర్తి స్థాయిలో కూడా బయటికి తీసే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే అందుతున్న సమాచారం అయితే కనబడుతుంది. సో మొత్తానికి బీసీ లెక్కల పంచాయతీతోని తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది అనేది మరో అంశం. ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి తెలంగాణలో ఇంకొక పార్టీ అవసరం. 2028లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఎలాగో పూర్తి మెజార్టీతో గెలవదు కాబట్టి అలవెన్స్ అవసరం కాబట్టి ఆ పార్టీ ఇలా రూపం దాల్చుకుంటుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది.